ఉన్నాడు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే మనకు. ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఎలా గుంటనక్కల్లాగా అందరూ చూస్తున్నారు చూసా. మనమేమో మనం పులి వీసించుకొని పులి సింగిల్గా వచ్చాది, మీరు గుంపులుగా రాండి అంటే పులి సింగిల్గా కాదు, కానీ దాంట్లో రాజనీతి కూడా ఉండాలి. ఏదో విధంగా అధికారంలోకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టు కూర్చొచ్చినాడు. మనం చూస్తే ఎక్కడే కానీ అబద్ధం చెప్పకూడదు, చెప్తే చేసే తీరాలని. అది ఎట్లుంటుందంటే మన పురాణాలన్నీ చూసినా కానీ సత్యహరిశ్చంద్రుడు అన్ని నిజాలే చెప్పాయి. యాడివే ఎక్కడ పోయినాడు రాజు కాబట్టి ఏదైనా కానీ అశ్వత్థామ కుంజరహ అదే చంద్రబాబు చేసేది. కాబట్టి ఆ రాజకీయ కాంక్షను ఆ రాజకీయాలకి, ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు చెప్పారు, మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు. కేవలం ఒక కులం వల్లే కాదు, చాలా మంది కోట్లాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన సాయం వల్ల ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగుపడిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో విధాలుగా ఉన్నారు. కానీ ఒక పత్రికా వాళ్ళు కొంతమంది కలిసి ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ, వాళ్ళకి చంద్రబాబు రోజు ఫోన్ చేసి చెప్పాడు నా గురించి ఇట్లా రాయండి ఇట్లా రాయండి అని. వాళ్ళకి తెలుసు చంద్రబాబును ఆ సీట్లో కూర్చోబెట్టాలంటే మనం ఏమైనా రాయొచ్చు అని. కానీ మన వాళ్ళలో ఎవడైనా అట్లా చేస్తాడు చూడమని. నాకు వాడు ఉండే కొండారెడ్డి అని, వాడు నేను ఏదో హాస్పిటల్ పోయినా వచ్చి ఇట్లా ఎదురుగా వచ్చినాడు. ఏం కొండారెడ్డి బాగున్నావు అంటే బాగున్నా, నేను హాస్పిటల్కి పోయినా. వాడు మళ్ళీ ఒక 2 నెలల తర్వాత పార్టీ అన్నాడు. ఎందుకు అన్నావురా కొండారెడ్డి అన్నాడు అనుకుంటే, నువ్వు సరిగ్గా మాట్లాడి లేదు అని చెప్పాను. అరే నేను హాస్పిటల్లో పేషెంట్ చూడడానికి పోయినా వచ్చినాడు, అట్లా కాదంట అంటే అదే చెప్తారు కదా కొవ్వు ఎక్కువ అని చెప్పేసి. కాబట్టి మనము గతంలో జరిగిన తప్పిదాలు ప్రతిసారి మన తలెత్తుకొని తిరిగే విధంగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడే కానీ అంత డబ్బు సంపాదనతో రాదు, మన గౌరవంగా నిలబడేదాంతో వస్తారు. గౌరవంగా తలెత్తుకొని మనం 10 మందికి సాయం చేసే దాంట్లోనే మనకు బాగా తృప్తి ఉంటుంది. నా గుడ్ మార్నింగ్ ధర్మవరంలో నాకేం వచ్చినది ఏమీ లేదు, కానీ నేను తిరుగుతున్నప్పుడు రోజు ఒక 10 మంది 20 మంది సమస్యలైనా తీర్చగలిగినానా అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా ఒక నాయకుడిగా నాకు అంతకంటే పెద్ద తృప్తి వచ్చే కార్యక్రమం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని, ప్రతి సంక్షేమ కార్యక్రమం కావచ్చు, అభివృద్ధి కాలం కావచ్చు, ఆయన ఉన్నంత వరకు కూడా చరిత్రలో అలాగే నిలిచిపోయే విధంగా ఆయన చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు అలాంటి ఏదే కానీ చేసిన దాఖలాలు లేవు. అందుకే ఎవడో కట్టిన హైటెక్ సిటీ నాదంటాడు, ఎవడో కట్టిన రింగ్ రోడ్డు నాదంటాడు, ఎవడో పెట్టిన పార్టీ నాది అని చెప్పేసి వెళ్ళాడు. అంతే తప్ప ఎవరే కానీ లేదు. కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది, ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. మా మీద కేసులు పెడతా అంటారు, మీ మీద కేసులు పెడతా అంటారు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే, రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడానికి మనం అందరం కూడా కక్షలు కార్పణ్యాలన్నీ పక్కన బట్టి ఐకమత్యమే మహాబలంగా అందరూ కూడా ఏకదాడి మీదుగా రావడానికి. ఎందుకంటే 4 నెలల్లోనే చూసాం ఎంత వ్యతిరేకత సంపాదించుకున్నాడు. ఆ వ్యతిరేకత బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియా కానీ ఎవరైతే అది వ్యక్తపరుస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా ఏదో ఒక రోజు ఒక విస్ఫోటం లాగా పగిలినప్పుడు వీళ్ళందరూ కూడా కొట్టుకొని పోతాడు.